వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ రివ్యూ. గైస్ మళ్ళీ వచ్చేసాడు మన ప్రదీప్ చింత అన్న. సో డైలీ ఒక వీడియో మనకైతే ఏం చేస్తున్నాడు మరి. సో ఎక్కడ వరకు రీచ్ అవుతాం, అన్న దగ్గర వెళ్ళాలని చూద్దాం. సో మా అన్న స్టార్ట్ చేస్తున్నాడు. విజయవాడలో నారా లోకేష్ అండ్ ప్రశాంత్ కిషోర్, అదేనండి అందరూ పీకే అంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కూడా 2019 ఎలక్షన్స్ ముందు పనిచేశారు. వారి పేరు పీకే, అతన్ని బీహార్, అతను వ్యూహకర్త అంటారు. అంటే ఈ ఆ వ్యూహకర్త గురించి తెలియదు అంటారంట. అదే వ్యూహకర్తతో మన జగనన్న 2019లో పబ్లిక్ మీటింగ్లో ఇంట్రడ్యూస్ చేసి పీకే అంటే ఒకసారి ఆ వాయిస్ పెడతాను. నేను చెప్పడం కన్నా మీకు జగనన్న మాటల్లో బాగా అర్థమవుతుంది. క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి కిషోర్ అని ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను. ప్రశాంత్ కిషోర్ అని మోడీ గారిని 2011లో రాజకీయ పార్టీలో జగనన్న ఇంట్రడ్యూస్ పనిచేస్తాడు. వేరే రాష్ట్రాల్లో కూడా పనిచేశాడు. ఈ రోజు అతను వేరే రాష్ట్రంలో పనిచేయడం కాదు, మన రాష్ట్రంలో మా పార్టీ కోసం అప్పుడు మేమేమీ చేయలేక, సో జనాల్ని హగ్గులు ముద్దులతో సరిపెట్టలేక మళ్ళీ ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి నెగ్గాం ఎలక్షన్ అని చెప్పన్నా. జనాలు తెలియాలి, నువ్వు వైసీపీలో ఉన్న జనసేన కోవట్టువి, జనసేన కోసం పనిచేస్తున్నాం. చాలా అన్యాయం, వైసీపీ వాళ్ళతో డబ్బులు తీసుకుంటున్నాం, అప్పుడు జగన్ అన్యాయంగా మోసం చేస్తున్నాం. అప్పుడు చెప్పాలి. 2019లో పీకే ప్రశాంత్ కిషోర్ అని అతన్ని తీసుకొచ్చి మా పార్టీకి అనలిస్ట్గా పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి పార్టీ నెగ్గడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. కష్టపడ్డ తర్వాత తల్లిని చెల్లిని ఎలాగైతే గెంటేసాం, ప్రశాంత్ కిషోర్ కూడా అలా గెంటేసాం, సగం పేమెంట్ ఇచ్చి. అందుకని బయటికి వెళ్ళిపోయి మా మీద మళ్ళీ వేరే వీడియోలు పెట్టాడు. ఇప్పుడు మా పార్టీలో కాకుండా వేరే పార్టీకి వెళ్తున్నాం కాబట్టి అప్పుడులో ఈ సాక్షి న్యూస్లో ఎలాగంటే ప్రశాంత్ కిషోర్తో జగనన్నతో రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్, అది ఇప్పుడు ఈరోజు పేపర్ చూస్తే బీహార్ దొంగతో చంద్రబాబు నాయుడు. ఆ విధంగా మీరు టైటిల్స్ పెట్టి న్యూస్ అనేది వైరల్ చేస్తూ ఉంటారు. సో నువ్వేం మాట్లాడదో చూద్దాం, కంటిన్యూ చేయి. విజయవాడలో చంద్రబాబు నాయుడుని కలవడానికి లోకేష్తో కూడా వచ్చారు. ఆ విజువల్స్ అన్ని చోట్ల వస్తున్నాయి. అండ్ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ప్రశాంత్ కిషోర్ కి ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఎవరినైనా నియమించుకోవచ్చు, ఎవరైనా పనిచేయచ్చు, ఎవరైనా ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు. సో వి విష్ ప్రశాంత్ కిషోర్ ఆల్ ది బెస్ట్. అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ న్యూట్రల్ ఒపీనియన్. అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు కదన్న, అంతకన్నా ఎక్కువగా తక్కువ మాట్లాడడానికి. అక్కడ మీరు అప్పుడు ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చుకున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే రాష్ట్రంలో మీ రెండు పార్టీలు వేరే వాళ్ళు సలహాదారులు లేకపోతే పార్టీ నడదు. పార్టీని వేరే పార్టీలో నెగ్గిన తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకోకపోతే మీ పార్టీ మనుగడే ఉండదు. అది చెప్పడానికి నువ్వు, సో నీ మొక్కలో ఉన్న హావభావాలు నాకు అర్థమవుతున్నాయి, బట్ వాళ్ళకి వీడియో తెలియదు కదా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థమైనంత వరకు అర్థమవుతుంది. సో కంటిన్యూ చేయి. అంతిమంగా ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రజలకు మంచి చేయాలని తపన ఉన్న నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు, వారికే పట్టం కడతారు. అది చరిత్ర చెబుతున్న నిజం. సరే, ప్రశాంత్ కిషోర్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సాయం కావాలని అడుక్కుంటున్నది అబ్బా కొడుకులు. అబ్బా కొడుకులు అంటే చెడ్డబలమే కదా. మా సైడ్ అబ్బా కొడుకున్నారు. అబ్బా అంటే తండ్రి, మా సైడ్ అబ్బా అంటే మళ్ళా నాయన వాళ్ళ నాయన కూడా అబ్బా అంటారు. కానీ పదాల వాడుకలో మాత్రం అబ్బా కొడుకులు అంటే తండ్రి కొడుకులు అనేవి. సో తండ్రి కొడుకులైన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అవసరం ఉందని ఈరోజు అతన్ని పిలుచుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తున్నారు. ఓకే, ఇక్కడ పాయింట్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అబ్బా కొడుకులు ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ అడుక్కున్నారంటే నా ప్రశాంత్ కిషోర్ని, అప్పుడు జగనన్న కాల్ మీద పడిపోయి ఉంటాడు. ఇంకా నువ్వు లేకపోతే నాకు పార్టీ లేదు, నువ్వు నీ సలహాలు లేకపోతే జనం ఎమ్మెల్యేలు లేరని చెప్పి ఎన్ని యాడ్లో ఎన్నెన్ని మార్పింగ్ వీడియోలు ఎన్నెన్ని చేసి ఆఖరికి అలాగైతే అలాగే నెగ్గుకొచ్చారు. ఇప్పుడు అబ్బా కొడుకులు ఎన్ని కాళ్ళ మీద పడ్డారో అప్పుడు అంతకన్నా ఒకటే. ఇప్పుడు వీళ్ళిద్దరంటే చెరుకో కాళ్ళు పట్టుకుంటారు, 2 కాళ్ళు పట్టుకునే జగనన్న అని చెప్తున్నాడు ఈ జనసేన కోవట్.
అర్థం చేసుకోండి మీరు. ఫైన్. అదే ప్రశాంత్ ఇక్కడ ముందల మాలోకం అంటే ఎవరు అనుకున్నారా? మాటికి ముందు ఒకసారి, మాటికి వెనక ఒకసారి ముందలకెళ్తాం అంటాడు కదా. సో ఆయనే ముందల మాలోకం. ఇక్కడ ముందల మాలోకం 3 మాటలు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదనుకుంటాను, అందుకే పీకే అవసరం వాళ్ళకు వచ్చింది అన్నాడు. రెండవది అది కరెక్ట్ కాదు అన్నాడు. మూడవది వాళ్ళ ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి అన్నాడు. ఇప్పుడు నేను లోకేష్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఈ 3 పాయింట్స్ ని మీకు ఆపాదించవచ్చా? అంటే ఇప్పుడు లోకేష్ కు కాన్ఫిడెన్స్ లేదు, లోకేష్ అలా చేయడం కరెక్ట్ కాదు, అండ్ లోకేష్ ఆలోచనలు చాలా విచిత్రంగా ఉన్నాయి అని ఇప్పుడు మనం అనడం సబబా? ఎందుకంటే ఆయన అన్న మాటలే. మీరిద్దరు పార్టీలు ఏమంటున్నారనే జనాలు ఆలోచిస్తున్నారు. సో అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీరు చేసే పనులు మీకు సభ్యత లేదు, నిలకడ లేకపోవడం వల్ల ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేక, వాళ్ళ నాయకుల మీద వాళ్ళకి నమ్మకం లేక మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకుంటున్నారు. సో జనం ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళిద్దరికన్నా థర్డ్ ఫ్రంట్ అంటే మూడో ప్రత్యామ్నాయంగా జనసేన వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. చూద్దాం ఎలక్షన్ వరకు ఏం జరుగుతుందో. లోకేష్ ఒకసారి ఆలోచన చేసి వీలైతే ప్రజలకు వివరణ ఇస్తే బాగుంటుంది. ఇక తండ్రి చంద్రబాబు ఏమన్నాడో ఆ పీకేని ఒకసారి విందాం. ఇది బీహార్ కాదు ఆంధ్రప్రదేశ్ అన్నావు కదా, మరి అదే బీహార్ వ్యక్తి ఇప్పుడు నీకు అవసరమైనాడా? చెప్పాలి కదా, చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా. వీళ్ళ పద్ధతులు అన్ని ఎట్లుంటాయంటే, నా దగ్గర ఉన్నంత వరకు నేను చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. అన్న జోక్స్ ఎందుకన్నా, సేమ్ సిచ్యువేషన్ మన వైసీపీలో కూడా అంతే. మనం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే డాష్. అవన్నీ ఎందుకు ఇక్కడ సెన్సార్ బోర్డు కట్టింగ్లు కట్టినాయి. సో వాటి గురించి జోక్స్ వేయద్దు. నాకు తెలిసి నువ్వు వైసీపీని బ్యాడ్గా తీసుకెళ్తున్నాను జనాల్లోకి. జనసేనకి ఏదో సపోర్ట్ చేయాలని చూస్తున్నావు. చూద్దాం ఎంతవరకు తీసుకెళ్తావు. అంతే, సింపుల్ లాజిక్, సింపుల్. సింపుల్ పచ్చిగా మాట్లాడుకోవాలంటే అంతే. చంద్రబాబు ఏం చేసినా గానీ, చంద్రబాబు నాయుడు ఎవరితో మాట్లాడినా గానీ, చంద్రబాబు నాయుడు ఎవరి స్నేహం చేసినా, ఎవరితో చెలివి చేసినా వాళ్ళను మనం కూడా మంచి వాళ్ళు అనాలా. చంద్రబాబు నాయుడు కటీఫ్ అంటే మనం అందరం కూడా వాళ్ళ మీద యాక్ట్ అని ఉయ్యాలా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మంచోడు అయిపోయినాడు ఉన్నట్టుండి. బీహారోడు అది ఇది అని చెప్పేసి ఇష్టారీతిని మాట్లాడి తోక కత్తిరిస్తా అన్నాడు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ అవసరం వచ్చింది. మీరేమంటారు? ఎవరి సాయమని తీసుకొచ్చి మళ్ళీ చెప్తున్నాను కదా, దాని గురించి పెద్దగా మళ్ళీ అలాంటి కవరింగ్ ఎవరెవరి సాయం అని తీసుకొచ్చంట. ఆ కవరింగ్ ఎందుకన్నా, అప్పుడు మేము తీసుకున్నాం, ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు. మా 2 పార్టీలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైనా ఎవరి సాయం లేకుండా మేము బయలుదేరాం బయటికి. సో అది చెప్పాలి, క్లారిటీ జనాలకు క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలాంటి జోక్స్ వేస్తూ నువ్వు అవసరం లేదు. నాకు మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే everyone should trust their own abilities and their capabilities. It's as simple as that. We trust our abilities and we know we did good to the people of Andhra Pradesh and we trust people. That's it. And మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇప్పుడు ట్రస్ట్ చేస్తున్నారు ఇప్పుడు జనాలు ఆంధ్రప్రదేశ్ పీపుల్ని. బట్ 2019 మాత్రం ట్రస్ట్ చేయలేదు అనమాట. అప్పుడు అంత పాదయాత్ర చేసి జగనన్న పాదయాత్ర ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం ఏదో మొత్తం మీద ఏదో శిలాఫలకం కూడా ఓపెనింగ్ చేశారు అక్కడ జగనన్న. అప్పుడు ట్రస్ట్ లేదు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉంటేనే నెగ్గగలుగుతాం అనుకున్నాడు. ఇప్పుడు జనాల మీద ట్రస్ట్ వచ్చింది. సొంత ఎమ్మెల్యేల మీద ట్రస్ట్ లేదు. ఉన్న వాళ్ళందరినీ పీకేసి, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పీకేసి కొత్త వాళ్ళని పెడుతున్నాడు. సో ఎమ్మెల్యేలు అందరూ నిండా ముంచేసి కొత్త ఎమ్మెల్యేలను పెడుతున్నాడు. కొత్త ప్లేస్లకు మారుస్తున్నాడు. ఆ ఏరియాలో ఆ ఎమ్మెల్యే మీద నమ్మకం లేక. పీకేని కన్సల్టెంట్గా పెట్టుకున్నాడు.